చెన్నైలో చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 20, 2024న జరిగిన ఇండియా మరియు బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లో భారత పేస్ మాస్ట్రో జస్ప్రీత్ బుమ్రా తన అంతర్జాతీయ కెరీర్లో టెస్ట్, వన్డే మరియు టీ20 క్రికెట్లతో 400 వికెట్లని సాధించి క్రికెట్లోని ఎలైట్ క్లబ్లోకి ప్రవేశించాడు. నోబాల్ నుండి 400 వికెట్ల వరకు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన క్రికెట్ వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇది స్పష్టంగా లైన్ దాటింది. ఇది నోబాల్ అనే మాటలు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మారుమోగాయి. ఆ క్షణం జస్ప్రీత్ బుమ్రా జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన నోబాల్ అని పిలువబడిన ఈ సంఘటన ఒక యువ, ప్రతిభావంతుడైన పేసర్ యొక్క ప్రయాణానికి ఒక విచిత్రమైన కుదుపు ఇచ్చింది. కాని ఈ కథ కేవలం ఒక నోబాల్ గురించి కాదు. ఇది పట్టుదల, తిరిగిలేచి నిలబడటం మరియు అసాధారణమైన విజయం సాధించడం గురించి. నోబాల్ సంఘటన జూన్ 2017, 18 ది ఓవల్ స్టేడియం, లండన్. భారత్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఉత్కంఠభరితమైన వాతావరణంలో జస్ప్రీత్ బుమ్రా తన రెండవ ఓవర్ వేయడానికి సిద్ధమవుతున్నాడు. పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ క్రీజ్లో ఉన్నాడు. కేవలం 3 పరుగులతో బుమ్రా బంతి విసిరాడు. ఫఖర్ ఎడ్జ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ ధోని క్యాచ్ పట్టాడు. స్టేడియం ఆనందోత్సాహాలతో మారుమోగింది. కాని ఆ సంబరాలు క్షణికమే. అంపైర్ నో బాల్ ప్రకటించాడు. నో బాల్. ఒక్క అడుగు మాత్రమే దాటివేసిన బంతి, కాని అది చాలు భారత జట్టు కలలను చిన్నాభిన్నం చేయడానికి. ఫఖర్ జమాన్కు రెండో జీవితం లభించింది. అతడు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమి జరిగిందంటే క్రికెట్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఫఖర్ జమాన్ తన మొదటి అంతర్జాతీయ శతకాన్ని సాధించాడు. పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. చివరికి 180 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఆ ఒక్క నోబాల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసింది, మరియు బుమ్రా జీవితాన్ని కూడా. మ్యాచ్ ముగిసిన వెంటనే సోషల్ మీడియా బుమ్రాపై విరుచుకుపడింది. నో బాల్ రాజు, మ్యాచ్ నాశనం చేసినవాడు వంటి పదాలతో అతన్ని నిందించారు. కాని అది కేవలం ప్రారంభం మాత్రమే. జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖ ఒక వివాదాస్పద పోస్టర్ను విడుదల చేసింది. అందులో బుమ్రా బొమ్మను ఉపయోగించి డోంట్ క్రాస్ ది లైన్, యు నో ఇట్ కెన్ బి కాస్ట్ అని స్పెషౌలు పెట్టారు. జైపూర్ ట్రాఫిక్ పోలీసులు పెట్టింది ట్రాఫిక్ అవగాహన కోసమేనా? ఈ హోర్డింగ్ వైరల్ అయింది. బుమ్రా మరింత ట్రోలింగ్కు గురయ్యాడు. ఇంతటితో ఆగలేదు. క్రికెట్ విశ్లేషకులు మరియు మాజీ ఆటగాళ్లు కూడా బుమ్రా బౌలింగ్ యాక్షన్పై ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు దానిని అనుమానాస్పదమని, మరికొందరు అసలు చట్టబద్ధమైనది కాదని వ్యాఖ్యానించారు. ప్రతి బంతిని వేసినప్పుడు, ప్రతి మ్యాచ్లో బుమ్రా తన స్వంత దేశ ప్రజల నుండి వచ్చే విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. గాయాలతో పోరాటం. విమర్శలు మరియు ఒత్తిడి పెరుగుతున్న సమయంలో బుమ్రా మరో పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు, అది గాయం. 2019లో అతనికి వెన్నుపూస స్ట్రెస్ ఫ్రాక్చర్ అని నిర్ధారణ అయింది. ఇది ఏ క్రికెటర్కైనా భయంకరమైన పరిస్థితి, ముఖ్యంగా ఒక ఫాస్ట్ బౌలర్కి. నెలల తరబడి క్రికెట్కు దూరంగా ఉండటం, కఠినమైన పునరావాస కార్యక్రమాలు మరియు అనిశ్చిత భవిష్యత్తు. బుమ్రా వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కాని ప్రతిసారీ అతను మైదానానికి తిరిగి వచ్చినప్పుడు గాయం మళ్లీ బాధపెట్టేది. కోలుకోవడం, తిరిగి రావడం, మళ్లీ గాయపడటం, ఇలా అతను చాలా ఇబ్బంది పడటం జరిగింది. ప్రజలు అతని అంకితభావాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రతి పోస్ట్, ప్రతి ఇంటర్వ్యూ విమర్శలకు దారితీసేది. బుమ్రా తన కెరీర్ అంతమవుతుందేమో అనే భయంతో బాధపడేవాడు. అసాధారణ కంబ్యాక్. 11 నెలలపాటు క్రికెట్కు దూరంగా ఉన్న తర్వాత 2023లో బుమ్రా మైదానానికి తిరిగి వచ్చాడు. అతని మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఐర్లాండ్తో టీ20 సిరీస్. క్రికెట్ ప్రపంచం పాత బుమ్రా తిరిగి వస్తాడా అని ఊపిరి బిగబట్టి చూస్తోంది. మొదటి ఓవర్, మొదటి బంతి, వికెట్. అతను ఆ సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ విజయానికి కారణమయ్యాడు. 2023 ప్రపంచకప్లో బుమ్రా తన నైపుణ్యాన్ని మళ్లీ ప్రదర్శించాడు. అతని యార్కర్లు, స్లో బాల్స్ మరియు బౌన్సర్లు బ్యాట్స్మెన్లను కలవరపెట్టాయి. ప్రతి మ్యాచ్లో అతను భారత జట్టుకు కీలకమైన వికెట్లు అందించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో బుమ్రా స్టీవ్ స్మిత్ మరియు మార్నస్ లబుషేన్ వంటి స్టార్ ఆటగాళ్లను అవుట్ చేశాడు. భారత్ ఓడిపోయినప్పటికీ బుమ్రా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్ విజయం 2024 ప్రపంచకప్లో అతను తన జీవితకాల ప్రదర్శనను అందించాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్తో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ప్రదర్శన గతంలోని నోబాల్ జ్ఞాపకాలను తుడిచిపెట్టేసింది. ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికా. భారత్ 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 177 పరుగుల లక్ష్యాన్ని ఎదుర్కొంది. చివరి 4 ఓవర్లలో 30 పరుగులు కావాలి మరియు హెన్రిచ్ క్లాసెన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రాను పిలిచాడు. బుమ్రా తన మ్యాజిక్ను మరోసారి ప్రదర్శించాడు. అతను క్లాసెన్ను అవుట్ చేశాడు. తర్వాత మిల్లర్ను కూడా పెవిలియన్కు పంపాడు. 11 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారత్ మరోసారి టీ20 ప్రపంచ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్గా ప్రపంచకప్ గెలిచాడు. విరాట్ కోహ్లీ ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. కానీ ఈ విజయానికి నిజమైన హీరో ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా. ఆ రోజు రాత్రి బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. నోబాల్ నుండి ప్రపంచ విజేత వరకు ఈ ప్రయాణం సులభం కాదు, కానీ ప్రతి అడుగు విలువైనది. నాపై నమ్మకముంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పోస్ట్ మిలియన్ల సంఖ్యలో లైక్లు, షేర్లు వచ్చాయి. ఒకప్పుడు అతన్ని విమర్శించిన వ్యక్తులే ఇప్పుడు అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు. క్రికెట్ నిపుణులు అతని మానసిక బలాన్ని, పట్టుదలను కొనియాడారు. యువ క్రికెటర్లు బుమ్రాను తమ ఆదర్శంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అతని కథ మనకు బోధించేది ఏమిటంటే, పతనాలు మనల్ని బలహీనపరచువు, అవి మనల్ని మరింత బలపరుస్తాయి. ఒక నోబాల్తో ప్రారంభమైన ప్రయాణం ప్రపంచకప్ విజయంతో ముగిసింది. ప్రతి ఒక్కరిలో ఒక బుమ్రా ఉన్నాడు. మనం కూడా పడిపోవచ్చు, కానీ తిరిగిలేచి నిలబడటమే నిజమైన విజయం.